ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. గత 7 ఎపిసోడ్లుగా మనం దేవునిలో బలపడుతూ ఆయన రూపంలోనికి పూర్తిగా మారిపోవడానికి ఆయన యొక్క పరిశుద్ధాత్మను బట్టి ఆయన మనకెంతో సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు ఆయన మరి యొక్క అంశంతో ఆయన రూపంలోనికి మారడానికి, పరలోకం వెళ్ళడానికి, ఒక మెట్టు మనల్ని పైకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. పైకి ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధపడి ఉన్నారని, ఆత్మలో ప్రేరేపింపబడి ఉన్నారని, ఆత్మ ద్వారా మీరు ఈ కార్యక్రమం కోసం వేచి చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇక లేట్ చేయకుండా మన యొక్క అంశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభులు వారు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క లక్షణం మనం ఆయనలో చూడగలం. అదేంటో ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నారందున వారి మీద కనికరపడి. ఇక్కడ చూడండి, యేసు ప్రభులు వారు అక్కడ ఉన్న గుంపు కూడి ఉన్న జనులందరినీ చూసి కనికరపడి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం కనికర సంపన్నుడు. మనం సేవించే దేవుడు కనికరం చూపించే దేవుడు. మనం ఆయన మాట వినకపోయినా, మనం ఆయనను విడిచి అనేక సార్లు దూరంగా వెళ్ళిపోయినా ఆయన మన మీద కనికరం చూపిస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద విరోధంగా అనేక సార్లు మాట్లాడినప్పటికీ వారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగానే, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికిని అప్పగించెను. ఇక్కడ చూస్తే ఆయన నాయీనను అనే ఒక ఊరికి వెళుతుండగా ఆ ఊరి గవిని యొద్ద, ఆ ఊరి ఎంట్రన్స్ లోనే అక్కడ ఒక వ్యక్తి చనిపోయినట్లుగా కనబడుతుంది. ఇక్కడ చనిపోయినప్పుడు యేసు ప్రభులు వారు వెళ్తున్నప్పుడు చుట్టూ అనేక మంది జన సమూహము ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ అనేక మంది జన సమూహం ఉండగా, అంత కిక్కిరిసిపోయిన సమయాల్లో, అంత ఎండ వేడిమిలో కూడా ఇక్కడ ఆయన సహాయం ఒకరికి అవసరమని ఆయన తెలుసుకున్నాడు. ఇక్కడ ఆయన సహాయం చూపాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఆయన యొక్క బలాన్ని చూపించట్లేదు, ఇక్కడ ఆయన యొక్క మహిమను చూపించట్లేదు, కానీ ఇక్కడ ఆయన యొక్క కరుణ తత్వాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూడగలం ఆ వచనాన్ని. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. ఇక్కడ దేవుడు ఆమె మీద కనికరపడినట్లుగా మనం చూడగలం. ఈరోజు మనం క్రీస్తులోనికి మారాలి అనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఆయన లక్షణాన్ని తెలుసుకుంటున్న మనం ఇంకొక లక్షణం మనం తెలుసుకుంటున్నాం, ఆయన కనికర సంపన్నుడు. మనము కూడా ఈ కనికర లక్షణాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభువు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు ఆయన. మరి మీరు నన్ను అడగొచ్చు, ఎలా అండి మేము కూడా ఆ కనికర లక్షణాన్ని అవలంబించుకోవాలనుకుంటున్నాం, మా వల్ల కావట్లేదు. చాలాసార్లు ఈ కనికిరాన్ని, దయను మేము మా పొరుగు వారి పట్ల చూపించాలనుకుంటున్నాం, కానీ అది మా వల్ల అవ్వట్లేదు. ఎలాగూ మమ్మల్ని ఆ కనికర లక్షణాన్ని పాటించమంటారో అని మీరు అడగగలిగితే నేను మీకు ఇలా చెప్తాను. ఉదాహరణకు, ఎవరైనా మీ వద్దకు భిక్షాయాటన చేసుకుంటూ వచ్చారనుకోండి, మీరు వారికి సహాయం చేసే సమయంలో మీరు వారి కన్నులలో నుండి మీరు సమస్యను చూడండి. మీరే ఆ సందర్భంలో ఉంటే మీరు ఒకరి దగ్గర నుండి ఎలా సహాయం కోరుకుంటారో మీరును అలాగే సహాయం
చేయండి. అర్థమైందా? మరలా చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా సమస్య ఉండి మీ దగ్గరికి వస్తే, మీరు ఆ సమస్యలో ఉంటే ఎవరైనా మీకు ఎలా సహాయం చెయ్యాలి అని అనుకుంటారో, మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ సహాయం కోరి ఎవరైనా వచ్చినప్పుడు మీరు అలా చేయడానికి, ఆ సమస్యలో నుండి మీరు కూడా ఉంటే ఎలా పరిష్కారం కోరుకుంటారో, మీరు సహాయం చేసేటప్పుడు, మీరు కనికరాన్ని చూపించేటప్పుడు కూడా అలానే చేయండి. ఈ కనికర లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం కేవలం వారి యొక్క స్థితినే మార్చట్లేదు, కానీ మనకి తెలియకుండానే మనం దేవుని రూపంలోనికి మారిపోతున్నామని మీరు గమనించగలరు. మన శరీరము, మన మనసు, మన అవయవాలు అన్నీ, మనం ఆలోచించే విధానం ప్రతిదీ మనకి తెలియకుండానే క్రీస్తు రూపంలోనికి మారిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును, దయాలుత్వమును, వినయమునను, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాస్తూ చెప్తున్న మాట, మీరు పరిశుద్ధులై ఉండునట్లుగా మీరు ఈ కనికరం అనే వస్త్రాన్ని ధరించండి, అప్పుడు మీరు క్రీస్తు రూపంలోనికి మారతారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడిని నియమిస్తున్న సమయంలో కూడా దేవుడు వారికి ప్రత్యేకమైన వస్త్రాలను ఇచ్చినట్లుగా మనం చూడగలం లేవియా కాండంలో. ఆ వస్త్రాలు వేసుకున్న తర్వాతే దేవుని యొక్క మహిమ వారిని ఆవరించినట్లు, దేవుని యొక్క మహిమను వారు చూచినట్లు మనం చూడగలం. ఇక్కడ కూడా ఈ కరుణ అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని చూచి ఆనందపడి, మనం ఇతరుల మీద ఎలా కరుణను చూపిస్తున్నామో ఆయన కూడా మన మీద అలానే కరుణ చూపించగలడు. ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నాం కాబట్టి మనం ఈ కనికరం లక్షణం అనే దాన్ని మన జీవితంలో అవలంబించగలిగితే మనం ఉన్నత స్థాయిలో ఉండడమే కాదు, మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలం. చిన్న ప్రార్థన. గనుడువైన దేవా, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. నీ జీవితాన్ని అధ్యయనం చేస్తుండగా మాకు రోజుకొక కొత్త విషయాన్ని నేర్పుతున్నావు. ఈ రోజు మేము కనికర లక్షణం కలిగి ఉండాలని, అప్పుడు మేము పరలోక రాజ్యాన్ని చేరగలమని, నీవు కనికర సంపన్నుడిగా ఉన్నట్లుగానే నిన్ను పోలి మేము నడుచుకోవాలి గనుక మేము కనికరముగా ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. కాబట్టి ఈ కనికరపు యొక్క లక్షణాన్ని మేమందరం అవలంబించుకునేటట్లు మీరే సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీలో ఎవరైనా ఇంతకుముందు రిలీజ్ చేసిన ఎపిసోడ్స్ కానీ మీరు చూడక ఉన్నట్లయితే దయచేసి మీరు చూడడానికి ప్రయత్నించండి. అవన్నీ మన ఛానల్లో ఉంటాయి, ఇక్కడ పింగ్ చేయబడి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్.